హాయ్ అండి. వెల్కమ్ టు కాలగతి. నా పేరు రవిశంకర్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి కేతు మరియు మానసిక శక్తి. కేతువు దాచి ఉంచిన మానసిక శక్తి గురించి మనం తెలుసుకుందాం. కేతు విత్తనం అనేది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. చెట్టు ఒక చెట్టుగా ఎదగడానికి విత్తనం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. చాలా కామ్‌గా ఉంటుంది. అదే చెట్టు పెరిగి పెద్దదయ్యి అది కూలిపోయేటప్పుడు ఎంతో శబ్దాన్ని చేస్తుంది. ఆ చెట్టు కూలిపోయేటప్పుడు ఎంతో శబ్దాన్ని చేస్తుంది. కూల్చివేత శబ్దంతో జరుగుతుంది. సృష్టి అనేది నిశ్శబ్దంగా జరుగుతుంది. సృష్టి అనేది నిశ్శబ్దంగా జరుగుతుంది. కూల్చివేత అనేది చాలా శబ్దంతో జరుగుతుంది. కేతువు అనేది నిశ్శబ్ద శక్తి. కేతువు ఒక చార్ట్‌లో బలంగా ఉన్నాడు అంటే వాళ్ళు ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే నిశ్శబ్దం కావాలని. ఆత్మ అనేది ఎప్పటికీ చనిపోదు. అది శరీరాన్ని మాత్రమే మారుస్తుంది అనేది కేతువు యొక్క ఫిలాసఫీ. కేతువు ఏదైతే ఆ నిశ్శబ్ద శక్తి ఏదైతే ఉందో అది ఒక నీడ. ఓకే. అది పూర్తి పూర్తి స్థాయి గ్రహం కాదు. అది ఒక నీడ. ఛాయాగ్రహం అంటాం. ఆధ్యాత్మికత, నిర్లిప్తత, విముక్తి మరియు మానసిక సామర్థ్యాలతో ముడిపడి ఉంది కేతువు. గత జన్మల నుండి కర్మం యొక్క ఇంప్రింట్స్ అంటే ముద్రలు తీసుకొనొస్తుంది. కేతు ఉండే స్థానము ఒక వ్యక్తి యొక్క ఆ మానసిక సామర్థ్యాలు ఇన్‌బిల్ట్ ఇన్‌బిల్ట్ కాలిబర్ అతనికి కూడా తెలీదనమాట. ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేసే పరిష్కరించని కర్మ పాఠాలు మరియు అనుభవాలను సూచిస్తుంది. ఆ శక్తి వాళ్ళకి కూడా తెలియదనమాట. ఇప్పుడు 'అరుంధతి' సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో ఉండే అనుష్క ఆయనొస్తాడు. వస్తే ఉన్నట్టుండి ఆమెకి గత జన్మ స్మృతులు వచ్చేస్తాయి. నన్నేం చేయలేవురా అని చెప్పి కత్తి తీస్తుంది. కత్తి పెట్టుకోవడమే రాదామెకి. నన్నేం చేయలేరు అని చెప్పి కత్తి తీస్తుంది. సో, అది ఆమెకు తెలీదనమాట ఆ శక్తి. అలా నిద్రాణ స్థితిలో ఉండే శక్తనమాట. అదొక విత్తనం అనమాట. మొలకెత్తబోయే విత్తనం. కేతువు యొక్క కర్మ సంబంధాలు దాగి ఉన్న మానసిక ప్రతిభని వ్యక్తపరుస్తాయి. ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి. ఈ ప్రతిభ గత జన్మలు అభివృద్ధి చెందని మరియు ప్రస్తుత జీవిత కాలంలో మళ్ళీ దాన్ని తెరపైకి తీసుకొచ్చి ఓకే. దాన్ని అపరిప అంటే గత జన్మలో మిగిలిపోయిన వాటిని పూర్తి చేసే ఆ సిట్యుయేషన్స్ కేతువు క్రియేట్ చేస్తాయి. కేతువు యొక్క శక్తి ఒక వ్యక్తిని అంతర్దృష్టి మరియు మానసిక స సన్నిహిత్యాన్ని అంటే సున్నితత్వాన్ని పెంపొందిస్తుంది. బలమైన కేతువు సూక్ష్మ శక్తులు గ్రహించి సహజమైన అంతర్దృష్టి పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో, ఈ కేతువు 1, 5, 9 భావాల్లో ఉంటే 1, 5, 9 భావాల్లో ఉంటే గత జన్మ నుండి శారీరక హాని పొందారు అని. శారీరక హాని. 3, 7, 11 భావాల్లో ఉంటే మానసిక భయాల్ని కలిగి ఉన్నారండి. 4, 8, 12 గత జీవితంలో మానసికంగా పరిష్కరించని విషయాలేవో ఉన్నాయని. 2, 6, 10 భావాల్లో కేతువు గానుంటే గత జన్మలో నిరాశల కారణంగా ఆర్థిక భద్రత విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1, 5లో ఉంటే వాళ్ళు శారీరక హానిని పొందారని. 3, 7, 11 భావాల్లో ఉంటే మానసిక భయాలు, కలతలు చెందారని. 4, 8, 12లో అంటే మానసికంగా పరిష్కరించని విషయాలేవో గత జన్మలో వాళ్ళు ఎదుర్కొన్నారని. 2, 6, 10 భావాల్లో అంటే గత జన్మ నిరాశల కారణంగా ఆర్థిక భద్రత విషయంలో అభద్రతా భావాలు కలిగి ఉన్నారని.
సూచిస్తుంది. మీరు శారీరక లేదా మానసిక వైకల్యంతో జన్మించినట్లయితే, మీరు కష్టతరమైన కుటుంబంలో జన్మించినట్లయితే, మీకు పిల్లలతో సమస్యలు ఉంటే, మీరు చాలా కాలం గడిచినట్లయితే, మీరు భయంకరమైన దురదృష్టానికి గురవుతూ ఉంటే, ఆర్థిక ఆందోళన పరంపర ఇదంతా గూడా కేతువు. ఓకే. కేతువు గత జన్మ నుంచి ఈ జన్మకి బదిలీ చేస్తున్నాడు అని అర్థం. కేతువు గత జన్మ నైపుణ్యాలు, సహజ సామర్థ్యాలు, గత జీవిత నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ తీసుకొస్తాడు. సో, ఈ కర్మలన్నిటిని గూడా కేతువు ఆయన స్వభావ కారణంగా మీరు గత జన్మలో పుణ్యం చేసుంటే పుణ్యం, పాపం చేసుంటే పాపం. దాన్ని తీసుకొస్తారనమాట. అంటే ఏందంటే గత జన్మలో మీరు ఒక పని మీద వర్క్ చేశారు. దాంట్లో డెవలప్ అయ్యారు మీరు. ఏదో పని మీద వర్క్ చేశారు. దాని మీద డెవలప్ అయ్యారు. కానీ అది మీకు మాత్రం ఉపయోగపడింది. దానివల్ల ఎవరికీ ఏ ఉపయోగం లేకుండా పోయింది. అది ఈ జన్మలో మీరు తీర్చాలి. కేతువు ఎక్కడున్నాడో అక్కడ ఈ జన్మలో మీరు ఆల్రెడీ పూర్వ జన్మలో దాన్ని డెవలప్ చేసేసారు. ఈ జన్మలో దాన్ని ఇతరులకు ఉపయోగించాలి. ఆ ఉపయోగించే ప్రక్రియ ఆధ్యాత్మికంగా ఉండాలి. సో, పూర్వజన్మలో మీరు పూర్తిగా దాని విషయాల్లో లబ్ధి పొందారు. ఈ జన్మలో ఆ విషయాల్ని పూర్తిగా మీరు దాన్ని డెవలప్ చేసి ఇతరుల కోసం వాడాలి. సో, ఎటువంటి మానసిక సామర్థ్యాలు తీసుకొస్తాడు కేతు? మీరుండే కేతు స్థానాన్ని చూడండి. సో, మేషంలో ఉంటే మనస్సు యొక్క శక్తి. వాళ్ళకి నేను ఒక దగ్గర ఇవన్నీ కూడా చదివానండి. అతను ఏం చెప్తాడు అంటే, మేషంలో ఉంటే కేతువు మేషంలో ఉంటే మనసు మనసుతో మంటలను ఆర్పే శక్తి, నియంత్రించే శక్తి కలిగి ఉంటారు అని చెప్పాడు. వృషభంలో ఉంటే మనసుతో వస్తువుల్ని కదిలించే శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో, మిథునంలో కేతు ఉంటే దూరదృష్టి దూరదృష్టి కలిగి ఉంటారు. సాంప్రదాయ మార్గాల నుంచి జీవిని, వస్తువుని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కర్కాటకంలో కేతు ఉంటే ఇతరుల భావోద్వేగాలను ఒక నిర్దిష్ట మార్గంలో అనుభవించగలిగే శక్తి కలిగి ఉంటారు. అదే కేతువు సింహంలో ఉంటే సో సమాచారాన్ని స్వీకరించగల మరియు దాన్ని ఎక్కడికి పంపించాలి, ప్రసారం చేయగల శక్తి కలిగి ఉంటారు. అంటే ఛానలింగ్. దేన్ని ఎక్కడికి పంపించాలి ఒక ఛానలింగ్ కలిగి ఉంటాడు. అదే కేతు కన్యలో ఉంటే ఇతరులను స్వస్థపరిచే శక్తి, సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇతరులని స్వస్థపరిచే మానసికంగా కానీ, అది మెంటల్‌గా గాని, ఫిజికల్‌గా గాని, శారీరకంగా స్వస్థపరిచే శక్తి కలిగి ఉంటారు. తులలో ఉంటే ఇతరుల మనసును చదవగల మరియు వారి సొంత ఆలోచనలని బయటికి వ్యక్తపరచగల శక్తి కలిగి ఉంటారు. టెలిపాత్ అంటాం కదా అలాంటిది. కేతు వృశ్చికంలో ఉంటే మరణ సూచనని అనుభవించగలిగిన శక్తి. ఎవరినైనా చూస్తే మనకు అనిపిస్తుంది అరే ఈయన చనిపోతాడేమో అని. అట్లాంటి శక్తి కలిగి ఉంటారు కేతు వృశ్చికంలో ఉంటే. ధనస్సులో ఉంటే రాబోయే విపత్తులు కానివ్వండి, భవిష్యత్తులో రాబోయే సూచికలు కానివ్వండి, లోతైన జ్ఞానం కలిగి ఉంటారు. భవిష్యత్తును చూడగలిగే సామర్థ్యం ఉంటుంది. మకరంలో కేతు ఉంటే చనిపోయిన వారిని, ఆత్మలని సంప్రదించగలిగే శక్తి. కుంభంలో ఉంటే సహజమైన అవగాహన మించి విశిష్ట సంఘటనలు మొదలైన వాటిని చూడగలిగే నైపుణ్యం. భవిష్యవాణి అంటాం కదా అది. మీనంలో ఉంటే ఇతర ఇతర ప్రపంచాలు
ఓకే. మీ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి సో, ఇతర వాటిల్ని చూడగలిగే శక్తి. ఓకే. పరకాయ ప్రవేశం అంటారు కదా! అలాంటివి. ఓకే. మీ భౌతిక శరీరాన్ని వదిలి యువతలకి పోయేది. అలాంటి శక్తి కలిగి ఉంటారు. సో, ఇయన్నీ గూడా ఏందంటే, ఒక జ్యోతిష్కుడితో నేను మాట్లాడినప్పుడు ఇలాంటి సమాచారం నేను తెలుసుకోవడం జరిగింది. సో, ఈ కేతువు అంటే మీరు ఇవన్నీ గూడా పూర్వ జన్మలో దాన్ని టచ్ చేశారు. కానీ మీరు దాన్ని యూజ్ చేయలేదు. మీరు చదువుకున్నారంతే. దాన్ని ఇప్పుడు గూడా యూజ్ చేయలేదనమాట. సో, దాన్ని సమాజం కోసం వాడాలి. సో, కేతువు గురించి ఒక కథ చెప్పాలి. ఒకాయన సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే కొండంతుందండి తోడేలు. కొండంత తోడేలుంది. అది తరుముకుంది. తోడేలు తరుముకుంటుంటే ఈయన పరిగెత్తాడు, పరిగెత్తాడు, పరిగెత్తాడు. చాలా పెద్ద తోడేలు. పరిగెత్తాడు, పరిగెత్తాడు. ఒక చెట్టు, పెద్ద చెట్టుంది. ఆ పెద్ద చెట్టుని ఎక్కేసాడు. ఆ తోడేలు ఆకలి మీదుంది. ఆ చెట్టు కిందనే కాచుకొనుంది. ఈయనెప్పుడు దిగుతాడా? కింద పడతాడా? ఆహారం లేకపోతే ఆకలేస్తుంది. ఎట్లైనా దిగాలి. అప్పుడు మనం తినేద్దామని తోడేలు కిందనే కూర్చోంది. రోజులు గడిచినాయి. ఆయనేమో దిగటంలా. తోడేలేమో అక్కడి నుంచి పోవటం లేదు. చుట్టూ చూసాడు. ఎక్కడ గూడా ఎటువంటి హెల్ప్ అనేది అందటం లేదు. చాలా చెట్లున్నాయి. ఆ చెట్ల మీదంతా గూడా మనుషులున్నారు. కింద తోడేలుంది. తోడేలు చెట్టు ఎక్కడానికి ప్రయత్నించటం లేదు. ప్రతి చెట్టుని ఒక తోడేలు గార్డింగ్ చేస్తా ఉంది. వాళ్ళు దిగుతారు, తినేద్దాం అని. చాలా మంది చెట్ల మీదే చచ్చిపోతున్నారు. చాలా మంది చెట్ల మీదే ఆకలితో చచ్చిపోతున్నారు. వాళ్ళు కింద పడిపోతున్నారు. తోడేలు తినేస్తా ఉంది. ఇతను చూసాడు, చూసాడు, చూసాడు. రోజులు గడిచినాయి. ఇంక చచ్చిపోతాము అనే ఒక ఇదైతే వచ్చేసింది. అప్పుడు ఏదైతే అది అయింది అని జెప్పేసి పెద్ద కొమ్మని ఇరిసాడు. ఇరిసి పైనుంచి దూకేసాడు. తోడేలు మీద దెబ్బ కొడదామని. కిందకి దూకంగానే తోడేలు మాయమైపోయింది. తోడేలు మాయమైపోయింది. ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ కొమ్మతో. ప్రతి ఒక్క తోడేలు మాయమైపోతూ ఉంది. ఎవరైతే కేతు ఉండే ఏరియాలో ఎవరైతే తెగిస్తారో ఓకే. ఆ శక్తి పూర్వజన్మ శక్తి ఆ విధంగా అందుతుంది. ఇందాక 'అరుంధతి' సినిమాలో ఏ విధంగా అందుతుందో ఆ విధంగా అందుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకాయన తల్లిని కిడ్నాప్ చేసి ఒక కొండ మీద కట్టేస్తారు. ఓకే. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్లి వేరే కొండ మీద నుంచి ఈ కొండ మీదకి దూకేస్తాడు. ఆయన దూకగలడో తెలీదాయనకి. కానీ డూ ఆర్ డై సిట్యుయేషన్‌లో దూకేస్తాడు. ఆ మానసిక సామర్థ్యం అనేది ఆ క్లిష్టమైన పరిస్థితిలో వస్తది. అది కేతు. ఆ కేతు అట్టాంటి టైంలో తీసుకొస్తాడు. మీకు తెలియకుండానే ఆ శక్తి పూనకంలాగా వచ్చేస్తుంది. ఇదంతా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ గూడా మీకు కేతు గురించి అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నా. కేతు యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికే నేను చెప్తున్నా. మీకోసం ఆ శక్తిని వాడకుండా, మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడకుండా, ఎదుటి వాళ్ళ కోసం మీరు వాడితే, మీకు నిజంగా ఆ ప్రాణాంతకం అయిన సిట్యుయేషన్స్ మిమ్మల్ని ట్రబుల్ చేసే సిట్యుయేషన్స్, గొంతు మీదకొచ్చే సిట్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే. ఆ టైంలో ఏదైతే శక్తి మిమ్మల్ని ఆదుకోవడానికి వస్తదో అది కేతు. ఆ టైంలో ఏ ప్లానెట్ పనికిరాదు. శక్తిని కూడగట్టుకొని ఓకే. ఆ టైంలో మీ మీకు మీరు ఊహించలేని మార్పు ఏదైతే మీరు మీరు చూస్తారో అది కేతు. ఆ శక్తి మాటిమాటికి రాదు.
అవసరమైన టైంలో ఖచ్చితంగా వస్తుంది బయటికి. కానీ మిమ్మల్ని మీరు నమ్మాలి ఆ టైంలో. ఆ టైంలో మిమ్మల్ని మీరు నమ్మాలి. చాలా మందిని చూస్తుంటాము. ఆహ్, గత జన్మ స్మృతులు గుర్తొస్తూ ఉంటాయి. గత జన్మలో నేను పలానోళ్ళ దగ్గర పుట్టానని, వాళ్ళు మా నాన్నని ఇట్లా జరుగుతూ ఉంటాయి గదా! అది వాళ్ళకి తెలియని శక్తనమాట అది. కేతు అలా అనుభవించాడు. మీ చార్ట్‌లో కేతు ఎక్కడున్నాడో చూడండి. అక్కడ మీకు తెలియని శక్తి ఉంది. డీల్ చేయగలిగే శక్తి ఉంది. అది మీరు నిస్సహాయ స్థితిలోకి వచ్చినప్పుడు, మీరు ఏమి చేయలేని పరిస్థితిలో, మీరంటూ క్వెషన్ మార్క్ పడిపోయేటప్పుడు ఖచ్చితంగా శక్తి బయటకొస్తుంది. మామూలు టైంలో రాదు. అక్కడ ఒక తీవ్రమైన పెనుగులాట జరుగుతుంది. పెనుగులాట జరిగి ఆ విషయాల్లో మీకు అద్భుతమైన శక్తి మీకే ఉందని మీకు తెలీదనమాట. కానీ అటువంటి సిట్యుయేషన్ రావాలి. అటువంటి సిట్యుయేషన్ రాకపోతే ఆ కేతు శక్తి అనేది బయటికి రాదు. ఆ కేతు శక్తిని బయటికి తీయడానికి మీరేం జేయాలంటే, కేతు ఏదైతే భావంలో ఉన్నాడో, ఆ భావంలో మీరు నిస్వార్థ సేవ చేస్తా ఉండాలి. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు నిస్వార్థ సేవ చేస్తా ఉండాలి. చేస్తా ఉంటే మీకు నిజంగా అట్లాంటి క్వెషన్ మార్క్ సిట్యుయేషన్‌లు ఏవైతే వస్తాయో, మీకు తెలియని వ్యక్తి మీ లోపల నుంచి బయటికొస్తాడు. ఆ విషయాల్లో మిమ్మల్ని ఆదుకుంటాడు. నమ్మలేకపోతున్నాను నేను. చాలా ఎగ్జాంపుల్స్ అయితే జరిగినాయి. మీ జీవితంలో జరగకపోవచ్చు. మీరు అదృష్టవంతులు. మీకు అట్లాంటి క్వెషన్ మార్క్ సిట్యుయేషన్స్ మీరు నిస్సహాయ స్థితిలో ఓకే. ఎటువంటి సహాయం అందని స్థితిలో మీకు ఇంతవరకు రాలేదు కాబట్టి ఆ శక్తి బయటికి రాదు. ఖచ్చితంగా వస్తుంది. అట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీకు మీరే ప్రశ్నార్థకమైనప్పుడు. ఓకే. మీకు తెలియని అద్భుతమైన వ్యక్తి ఒక అపరిచితుడిలాగా లాగా బయటకొస్తాడు. అదే కేతు శక్తి. దాన్ని కరెక్ట్‌గా ఛానలైజింగ్ చేసుకోవాలంటే మీరు నిస్వార్థ సేవ చేయాలి. ఒకటో స్థానంలో ఉంటే మీరు మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోకుండా ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని సహాయం చేయాలి. ఎదుటి వాళ్ళకి గుర్తింపు వచ్చేటట్టు మీరు సహాయం జేయాలి. కేతువు రెండో స్థానంలో ఉంటే మీరు ధనాన్ని సంపాదించడం గాదు. ఓకే. ఆకస్మిక సంఘటనలో ఉండేవాళ్ళకి ఓకే. అటువంటి డబ్బు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మీరు మీ మీ వంతు మీరు ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడడానికి మీరొక టీచర్‌లాగా వాళ్ళకి మార్గదర్శకం జేయాలి. అంటే స్వార్థానికి పోకుండా ఆ విషయాల్లో మీరు ఇతరులకి హెల్ప్ చేయాల. ఆకస్మిక సంఘటనలో ఉండేవాళ్ళకి, బాబు పలానోళ్ళ దగ్గర పోయేసి ఈ విధంగా అప్లై చెయ్యి లోనొస్తది నీకు అని చెప్పగలగాలి మీరు. వదిలేయకూడదనమాట. మీకొస్తాయి అట్లాంటి ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీస్ వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు తెలియని వ్యక్తి బయటకొస్తాడు. వచ్చి మిమ్మల్ని ఆ సిట్యుయేషన్స్‌లో కాపాడుతాడు. కేతు మూడో స్థానంలో ఉంటే మీ పరాక్రమం అనేది మీ స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. మీరు నేర్చుకునే కళలు, నైపుణ్యాలు మీ స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. వాటిలతో నిస్వార్థ సేవ చేయాలి. మీ పరాక్రమంతో ఇతరులను ఆదుకోవాలి. మీరు నేర్చుకునే కళలు, నైపుణ్యాలు ఇతరుల కోసం యూజ్ జేయాలి. కేతువు నాలుగో స్థానంలో ఉంటే, మీ తల్లినే గాదు, తల్లి స్థానంలో ఏ వ్యక్తి ఉన్నా గూడా, తల్లి స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని గూడా ప్రేమించాలి. వాళ్ళందరికీ మీ తల్లికి ఏ విధంగా మీరు సహాయం జేస్తారో వాళ్ళకి గూడా అదే విధంగా నిస్వార్థ సేవ చేయాలి. పెద్దమ్మ, పిన్నమ్మ ఇట్లా అందరూ ఉంటారు. వాళ్ళందరికీ జేయాలి. మీ తల్లిని ఒక్కటే కాదు. కేతు ఐదో స్థానంలో ఉంటే, సో ఓన్లీ మీ పిల్లల్ని ప్రేమించడం గాదు. అనాథాశ్రమంలో ఉండే పిల్లల్ని గూడా మీరు ప్రేమించాలి. నిస్వార్థమైన ప్రేమను చూపించాలి. మీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నారో, అనాథాశ్రమాల్లో ఉండే పిల్లల్ని గూడా, బయట పిల్లల్ని అందరిని గూడా అదే విధంగా ప్రేమించాలి. కేతు ఆరో స్థానంలో ఉంటే, ఇది చాలా అద్భుతమైన ఇది. ఓకే. శత్రు రుణ రోగాలు. సో, కేతు వింటే ఆల్రెడీ వెల్ డెవలప్డ్ పూర్వ జన్మలో. ఈ జన్మలో పెద్దగా ఎవరు రారు. శత్రువులు రావు, రుణాలు రావు, రోగాలు రావు. శత్రువులు రారు, రుణాలు రావు, రోగాలు రావు. కానీ మీరేం జేయాలి? ఇతరుల కోసం పోరాడాలి. మీ శత్రు రుణ రోగాలే గాకుండా
ఇతరులకి సహాయం చేయాలి వాటిని. నిస్వార్థ సేవ చేయాలి. మీ రోజువారీ దినచర్యలో ఇతరులకి ట్రైనింగ్ ఇవ్వండి. ఓకే. శత్రువులు రాకుండా మీరు డెవలప్ చేసుకోగలరో లైఫ్ ఇతరులకు బోధించండి. అలా నిస్వార్థం ఇప్పుడు మీరొక ఆఫీస్‌లో పని చేస్తున్నారు. మీ తోటి జూనియర్స్ ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయాలి. డైలీ రొటీన్స్‌లో హెల్ప్ చేయాలి. వాళ్ళు మీలాగా తయారు చేసేటట్టు నిస్వార్థ సేవ చేయాలి. కేతు ఏడో స్థానంలో ఉంటే మీ రిలేషన్‌షిప్స్, మీ పార్ట్నర్‌షిప్ విషయాల్లో ఓకే. ఆ విషయాల్లో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. వాళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళు అలా చేయాలి, ఇలా చేయాలని ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వాళ్ళకి మీరు నిస్వార్థ సేవ చేయాలి. మీ భార్యకి మీరు, మీ భర్తకి గాని మీరు నిస్వార్థ సేవ చేయాలి. అలా చేయడం ద్వారానే మీ వ్యక్తిత్వం అనేది డెవలప్ చేసుకోవాలి. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా నిస్వార్థ సేవ చేయాలి. కేతు ఎనిమిదో స్థానంలో ఉంటే ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొనేటప్పుడు మీకు ఆ నైపుణ్యం ఉంది గత జన్మలో. ఇప్పుడు మీరు ఆకస్మిక సంఘటనలో ఉండేవాళ్ళకి మీరు నిస్వార్థ సేవ చేయాలి. ఆస్ట్రాలజీ చెప్తారా? లేకపోతే ఇంకో రకంగా ఏదో చెప్తారా? వాళ్ళకొక మార్గాన్ని చూపించే వ్యక్తిగా మీరు ఆకస్మిక సంఘటన నుంచి బయటపడేసే వ్యక్తిగా మీరు మారాలి. కేతు తొమ్మిదో స్థానంలో ఉంటే మీరు గత జన్మలో ఉన్నత జ్ఞానాన్ని పొందారు. మీరు గురువుగా మారే ప్రక్రియ జరగాలి ఇప్పుడు. మీరే గురువనమాట. మీరింకా గురువుల దగ్గరికి వెళ్ళడం, జ్ఞానాన్ని పొందడం ఇయన్నీ ఆపేయాలి. మీరు సొంతగా గురువుగా మారి నలుగురికి నిస్వార్థ సేవ చేయాలి. కేతు 10వ స్థానంలో ఉంటే మీకు గత జన్మలో నేమ్ అండ్ ఫేము ఫుల్లుగా వచ్చింది. ఈ జన్మలో ఏందంటే, ఆ నేమ్ అండ్ ఫేమ్ గూడా వస్తుంది. దాంతో మీరు నిస్వార్థ సేవ చేయాలి అందరికి. మీరు కెరియర్‌లో డెవలప్ అయిపోయారు ఫుల్లుగా గత జన్మలో. ఇప్పుడు నలుగురికి మీరెలా డెవలప్ అయ్యారో ఆదర్శంగా మిగతా వాళ్ళని డెవలప్ చేయడానికి చూడాలి. వాళ్ళు డెవలప్ అయితేనే మీరు డెవలప్ అవుతారు. లేకపోతే మీరు డెవలప్ కాలేరు. కేతు 11 స్థానంలో ఉంటే మీ స్నేహితులు, బంధువులు, మీ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ విషయాల్లో ఓకే. ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆహ్, ఆధ్యాత్మికతను ఇష్టపడే వ్యక్తులతో ఫ్రెండ్‌షిప్ చేయాలా? ఫిలాసఫీ, స్పిరిచ్యువాలిటీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళతో మీరు వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలా? సో, ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అంతా దేవుని దయ అన్నట్టు మీ ఫ్రెండ్స్‌తో వ్యవహరించాలా. మీ స్నేహితులతో, మీ నెట్వర్క్ సర్కిల్స్‌తో అలా ప్రవర్తించాలా. అలా నిస్వార్థ సేవ చేయడం ద్వారానే మీకు అక్కడ పురోగతి అనేది లభిస్తుంది. కేతు 12 స్థానంలో ఉంటే గత జన్మలో మీరు ధన సమయాల విషయంలో అంటే ఆధ్యాత్మిక విషయాల్లో, స్పిరిచ్యువాలిటీ విషయంలో ఊహకందని పురోగతి సంపాదించారు. ఇప్పుడు ఆ విషయాల్ని ఇతరులతో పంచుకోవాలా. ధనాన్ని, సమయాన్ని కట్టడి చేయడం ఎలాగా, ఆ స్పిరిచ్యువాలిటీలో మనం ఎదగడం ఎలాగా, దేవుడిని ఎలా చూడాలి, ఇంకా దేవుడి కోసం మెడిటేషన్ ఎలా చేయాలా, మానసిక సామర్థ్యాలు ఇవన్నీ గూడా ఎలా పెంపొందించుకోవాలా, ఇయన్నీ గూడా మీరు నిస్వార్థ సేవ చేయాలి. చేస్తేనే అది డెవలప్ అవుతుంది. సో, ఈ విధంగా కేతు ఉండే ఏరియాని మీరు ఈ విధంగా నిస్వార్థ సేవ చేస్తుంటే, మీకంటూ ఒక క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు, మీకు తెలియని ఒక అపరిచితుడో, లేకపోతే అరుంధతినో మీలోంచి బయటకొస్తాడు. ఆ సిట్యుయేషన్ నుంచి కాపాడుతాడు. నిస్వార్థ సేవ ఎవరు చేయరు. ఆ క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఆయన రాడు. కేతు ఉండే ఏరియాలో ఖచ్చితంగా క్రిటికల్ సిట్యుయేషన్ ఎప్పటికప్పుడు వస్తది. జీవితంలో వస్తది. వచ్చినప్పుడు దాని నుంచి బయటేయాలంటే మీరు ఇప్పటి నుంచే నిస్వార్థ సేవ చేస్తూ ఉండండి. సో, ఈ విధంగా మీరు నిస్వార్థ సేవ చేయడం ద్వారా కేతు ఉండే ఏరియాలో మీరు రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. కేతుని ఈ విధంగా హ్యాండిల్ చేయాల. సో, కేతు సూర్యుడు ప్లస్ కేతువు కలిస్తే మీ చార్ట్‌లో సూర్యుడు ప్లస్ కేతువు కలిస్తే ఓకే. సో, మీరు దీన్ని ఏమంటారంటే
సన్యాస యోగం అంటాం సూర్యుడు కేతువు కలిస్తే. ఎందుకంటే వీళ్ళు పూర్వజన్మలో అథారిటేటివ్ బాసిజము, ఓకే, కమాండింగ్ నేచర్ ఫుల్గా స్వార్థానికి ఉపయోగించుకున్నారు. ఈ జన్మలో అథారిటేటివ్ ఉండదు, బాసిజం ఉండదు, కమాండింగ్ నేచర్ ఉండదు, మొత్తం తీసేస్తాడు. ఎవరైతే ఎవరైతే అథారిటేటివ్ గా, డామినేటివ్ గా, బాసిజం చూపించకుండా లీడర్ లాగా ప్రవర్తిస్తూ ఇతరులకు మార్గనిర్దేశకం చేస్తారు, వాళ్ళకి ఈ ఈ కంజంక్షన్ ఏం తీసుకొస్తుంది అంటే గొప్ప పేరుని తీసుకొస్తుంది. ఇంకా గొప్ప పేరుంది. ఇప్పుడు బాహుబలిలో రెండో పార్ట్లో ప్రభాస్ ని రాజ్యం నుంచి గెంటేస్తే ఏ విధంగా హెల్ప్ చేసాడో, అదే విధంగా వీళ్ళు నిస్వార్థంగా ఇతరుల కోసం హెల్ప్ చేయాలా, అప్పుడు మీరు నాయకుడు అవుతారు. సో నిస్వార్థంగా మీరు ఎవరికి సేవ చేయకపోతే మీరు నాయకుడు కాలేరు. ఆ అథారిటేటివ్ డామినేషన్ బాసిజం చూపించడం పూర్వజన్మలో చూపించేశారు, ఈ జన్మలో కుదరదు. చంద్రుడు కేతువు కలిస్తే ఈ ప్రేమ అనురాగం ఆప్యాయత, అనే విషయాల్లో మీరు పూర్తిగా స్వార్థానికి వెళ్ళారు. మనసుల్ని అర్థం చేసుకున్నారు, మీ స్వార్థానికి ఉపయోగించుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా నిరాశకు గురవుతాయి. ఎప్పుడైతే మీరు నిస్వార్థంగా ఒక మదర్ తెరెసా లాగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇతరులను ప్రేమిస్తారు, అప్పుడు మాత్రమే గత జన్మ స్మృతులతో కనెక్ట్ అవుతుంది. సో మీకు తెలియని వ్యక్తి మీకు అట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చి మీకు ఆ విషయాల్లో మిమ్మల్ని కనెక్ట్ చేయగలుగుతాడు. ఓకే, సో బుధుడు కేతువు కలిస్తే పూర్వజన్మలో మీరు ఏం చేశారంటే కమ్యూనికేషను, మీ ఇంటెలిజెన్స్ వీటితో పూర్తిగా స్వార్థానికి వెళ్ళారు. మీరు మాట్లాడే మాటలు మీరు స్వార్థానికి ఉపయోగించుకున్నారు, ఇతరులకు ఏమి ఉపయోగపడలేదు. ఇప్పుడు చాలా మంది ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు వెబ్సైట్స్ లో, వాళ్ళంతా కూడా పిచ్చి పిచ్చివన్నీ రాస్తూ ఉంటారు. అది ఓన్లీ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ మాత్రమే పురోగతి చెందాలా, దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉండదు. ఒక ఆయన ఒక టైటిల్ పెడతాడు, ఈ హీరోయిన్ ఉదయం లేచి ఇది చేస్తుంది అని. అందరు దాన్ని ఓపెన్ చేసి చూస్తారు. లాస్ట్కి ఏం రాస్తుంటాడంటే బ్రష్ చేస్తుంది అని రాస్తాడు. సో ఇలాంటి వాటి వల్ల ఎవరికి ఉపయోగం లేదనమాట. అతనికి మాత్రం మంచి రివ్యూస్, అంటే డబ్బులు బాగా వస్తాయి, అందరు చూస్తున్నారు. సో ఇట్లాంటి పనులు చేశారు అనమాట. ఇప్పుడు అది పూర్తిగా తీసేస్తున్నాడు ఆయన. కమ్యూనికేషన్, తెలివితేటలు చూపించడం అనేది పూర్తిగా తీసేస్తున్నాడు. ఎవరైతే తమ ఇంటెలిజెన్స్ తో, తమ తెలివితేటలతో ఇతరులకి హెల్ప్ చేస్తారో, నిస్వార్థ సేవ చేస్తుంటారు, వీళ్ళకి అట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో ఆ తెలివితేటలు వీళ్ళకి పనిచేస్తాయి. ఓకే, సో గాసిప్పులు, వ్యంగ్యంగా మాట్లాడే రాతలు, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మీరు చేస్తుంటే వాటికి స్వస్తి పలకండి, లేకపోతే కేతు బుద్ధుడితో కలిసి నెక్స్ట్ జన్మలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. కుజుడు కేతువు కలిస్తే మీ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, మీ ధైర్యము, దూకుడు, ఈ విషయాల్లో మీరు స్వార్థానికి వెళ్ళారు. సో ఇప్పుడు ఏంటంటే మీరు చేసే యాక్షన్స్ కానివ్వండి, మీరు చేసే అడ్వెంచర్స్ కానివ్వండి, అవన్నీ కూడా స్వార్థానికి వెళ్తే కుదరదు. మీ హీరోయిజము స్వార్థానికి చూపించకూడదు. మీ హీరోయిజము నలుగురిని కాపాడడానికి మాత్రం ఉపయోగించాలి. అలా చేస్తేనే ఈ విషయాల్లో మీకు కేతువు దగ్గర నుంచి సపోర్ట్ అనేది క్రిటికల్ సిచ్యువేషన్స్ లో అందుతుంది. గురువు కేతువు కలిస్తే పూర్వజన్మలో జ్ఞానాన్ని అంతా కూడా స్వార్థానికి వాడుకున్నారు, జ్ఞానంలో అభివృద్ధి చెందారు. సో జ్ఞానాన్ని సంపాదించారు, గురువుల దగ్గరకు వెళ్ళారు, జ్ఞానాన్ని తీసుకున్నారు. కానీ ఆ జ్ఞానంతో ఎవరికి ఎటువంటి హెల్ప్ చేయలేదు. సో ఈ జన్మలో ఏంటంటే మీకుండే జ్ఞానంతో ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మీకు ఆ క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు మంచి చెడు తెలుస్తుంది, ఒక డైరెక్షన్ అనేది మీకు ఏదో ఒక రకంగా అందుతుంది. ఇతరులకి సలహాలు ఇస్తూ ఉండాలి. సో అదే మీ జీవితానికి ఎప్పటికప్పుడు టర్నింగ్ పాయింట్ అవుతుంది.
శుక్రుడు కేతువుని కలిస్తే ఇతరులను ఒప్పించే కళ ఇది. సో మీరు సంబంధ బాంధవ్యాల విషయంలో గానియండి, డబ్బు విషయంలో గానియండి, సుఖం విషయంలో గానియండి, మీరు ఇతరులకి సూచనలు, సలహాలు ఇస్తా ఉండాలి. రిలేషన్‌షిప్ విషయాల్లో గానియండి, బిజినెస్ విషయాల్లో గానియండి, ఇతరులకి అలా ఉండకండి, ఇలా ఉండండి, ఇలా మోసం చేయబాకండి మీ భార్యని, ఇలా మీ భర్తని మోసం చేయబాకండి, ఇలా చెప్తా ఉండాల. సో డబ్బు విషయాల్లో గూడా ఇతరులకి సలహాలు, సూచనలు ఇస్తా ఉండాలి. ఎన్‌పీఎస్‌లో పెట్టండి. ఓకే. వాటిల్లో పెట్టండి. స్టాక్స్‌లో పెట్టండి. మంచి డబ్బులొస్తాయి. ఇట్లా అందరికి ఈ విధంగా మీరు హెల్ప్ చేస్తా ఉండాల. హెల్ప్ చేస్తుంటే ఎప్పటికప్పుడు మీకు ఆ శక్తి అనేది అందుతుంది. మీకు మీ రిలేషన్‌షిప్ విషయాల్లో గాని, డబ్బు విషయాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అతనొస్తాడు. అపరిచితుడొచ్చి కాపాడతాడు. శని, కేతువు కలిస్తే మీరు పూర్వజన్మలో ఏం చేశారంటే విపరీతమైన హార్డ్ వర్క్ చేశారు. అదంతా మీ స్వార్థం కోసం చేశారు. మీరు మాత్రమే బాగుపడాలి. అందరూ గూడా ఇదైపోవాలి అని కోరుకుంటూ మీరు చేశారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఆపుతారు. సో, ఇతరులకి న్యాయాన్ని అందించాలి. ఇతరులకి హార్డ్ వర్క్ అనేది ఇతరుల కోసం చేయాలా? వాళ్ళు బాగుపడాలని కోరుకోవాలా? మీ తోటి వాళ్ళందరూ కూడా బాగుపడాలని కోరుకోవాలా? వాళ్ళ కోసం హార్డ్ వర్క్ చేయాలా? న్యాయాన్ని పాటించాలా? సో, మీరు ఆ వివేకాన్ని మీరు పాటిస్తే హార్డ్ వర్క్ చేసే విషయంలో గానియండి, ఇతరులకు పేరు ప్రఖ్యాతులొచ్చే విషయంలో గానియండి, మానవతా దృక్పథంతో ఇతరులకు సేవ చేసినట్టయితే, సో మీకు అట్లాంటి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకోసం పనిచేసే వాళ్ళని పంపిస్తాడు. సో ఒంటరిగా ఉండడం అనేది కేతు ఇస్తాడు. మీరు ఆ ఏరియాలో ఒంటరి వాళ్ళవుతారు. కేతు ఏ భావంలో ఉన్నాడో ఆ విషయాల్లో ఒంటరితనం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ ఒంటరితనంలోనే మీరు ఎదగగలుగుతారు. డెవలప్ కాగలుగుతారు. ఒంటరిగా సాధన చేయడం ద్వారా, తపస్సు చేయడం ద్వారా మీ లోపలుండే అంతర్శక్తిని బాగా తెలుసుకోగలుగుతారు. ఓకే. ఒత్తిడిలోనే బొగ్గు వజ్రంలాగా ఎలా మారుతుందో, ఓకే. సో, మౌనంగా ఒంటరిగా ఉండడం ద్వారానే పూర్వజన్మ ఆ శక్తి ఏదైతే ఉందో దాని మీద మీరు పట్టు సాధించగలుగుతారు. ఓకే. అందుకని కేతు ఉండే ఏరియాలో మీరు నిస్వార్థ సేవ చేయండి. ఇది మీకు కంపల్సరీగా మీకు ఆ క్రిటికల్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇది మీకు ఉపయోగపడుతుంది. వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్ అక్కడ పని చేయండి. ఇది నాకు తెలిసినంత వరకు. ఓకే. సో, ఇది యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరే కొత్త టాపిక్‌తో మళ్ళీ మీ ముందరకొస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ.